కృష్ణా నదీ తీరాన నిలువెత్తు చరిత్రగా నిలిచిన శ్రీశైలం డ్యాం నేడు 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడి. కానీ ఈ జలాశయం ఆరంభగాథ ఎంతో ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి గారికి కల్లో దర్శనమిచ్చిన భ్రమరాంబ మల్లికార్జున స్వాముల ఆదేశం నుంచి మొదలై 1960లో నిర్మాణ పనులు ప్రారంభమై 1964 జూలై 20న అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా శంకుస్థాపన చేసి దాదాపు 2 దశాబ్దాల కష్ట నష్టాల తర్వాత 1981లో పూర్తి స్థాయిలో రూపొందుకున్న ఈ ప్రాజెక్టు నేడు సాగు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో పూర్తిగా నిలుస్తుంది. 1964లో శ్రీశైలం వచ్చాను. అక్కడి నుంచి ఎలక్ట్రీషియన్గా డ్యామ్ సైడ్ ఫౌండేషన్లోనే పనిచేసి అక్కడ లైటింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ చేస్తుండేవాడిని. అప్పుడు 1964 నుంచి 2003 వరకు, అంటే 2003లో ఫోర్మెన్గా రిటైర్డ్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి గారికి కల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించు అన్నారని, ఆ కళ అనంతరం రాష్ట్ర నేతలు బీర్గుల రామకృష్ణారావు, దామోదరం సందీవయ్య, బెజవాడ గోపాలరెడ్డి, కాసుల బ్రహ్మానందరెడ్డి కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి శ్రీశైలం అభివృద్ధి దిశగా అడుగులు వేశారు. అప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన పూర్తయిన తరుణంలో శ్రీశైలంలోనూ జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలంలో గనక జల విద్యుత్ కేంద్రం తయారు చేయగలిగితే తప్పనిసరిగా శ్రీశైలం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం మరి మీరు ఆలోచించాలి అని చెప్పేసి అన్నప్పుడు నీలం సంజీవారెడ్డి గారు వెంటనే కరెక్టే, మీరు చెప్పింది బాగుంది, ఇది మన అందరం కూడా ఏకగ్రీవంగా మనం ఆమోదించుకోవచ్చు. ఆ ఆలోచనను అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు అందజేశారు. నెహ్రూ ఆ సంకల్పానికి మద్దతు తెలుపుతూ నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చి 1964 జూలై 20న స్వయంగా శంకుస్థాపన చేశారు. ఇంజనీర్లు ముందుగా కాపర్ డ్యాం కట్టి తర్వాత భూగర్భ టన్నెల్ తవ్వి చివరగా కాంక్రీట్ డ్యాంను నిర్మించారు. ఈ ప్రాజెక్టు రూపకర్త ఖ్యాతిగాంచిన డాక్టర్ కేఎల్ రావు నాగార్జున సాగర్ డ్యాం తర్వాత శ్రీశైలం డ్యాం ప్లానింగ్లోనూ కీలక పాత్ర పోషించారు. అది అప్పటి నుంచి ఆధునిక దేవాలయాన్ని పేరు పెట్టింది నెహ్రూ గారు. అట్టడి ఆధునిక దేవాలయాల్లో శ్రీశైలం డ్యాం నిర్మాణం, తర్వాత పౌరస్ నిర్మాణం, ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలే. ఇట్టటి ఆధునిక దేవాలయాన్ని రూపకర్త డాక్టర్ కేఎల్ రావు గారు. అటు నాగార్జున సాగర్ రూపకర్త డాక్టర్ కేఎల్ రావు గారే, అదేవిధంగా శ్రీశైలం రూపకర్త కూడా డాక్టర్ కేఎల్ రావు గారే. ఎంత ప్రవాహం వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా ఆ ఆగ్నేయమూలలో ఉన్న లోయలోకి వెళ్ళిపోతుంది. నదీ ప్రవాహం నిరంతరం జీవనది. కృష్ణానది అనేది జీవనది. దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం అయినా సరే దగ్గర 20,000 దగ్గర నుంచి 50,000 క్యూసెక్ల నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి నీటిని మళ్లించాలి అంటే ఏం చేయాలి అనేది అప్పుడు పడమటి సైడు ఉన్న తెలంగాణ సైడ్ ఉన్న కొండకి సొరంగ మార్గం అంటే డైవర్స్ టన్నల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైట్ సైడ్ అంటే ఆంధ్ర సైడ్ ఉన్న సైడు డైవర్స్ ఛానల్ దగ్గర కాలువలాగా, అంటే నీరు ఎంత వచ్చినా సరే అటు టన్నల్ ద్వారా ఇటు ఛానల్ ద్వారా ప్రవహించడానికి డ్యామ్ ఫౌండేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు. ఆ ఫౌండేషన్ అయిన తర్వాత కాంక్రీట్ ఎప్పుడైతే ఫౌండేషన్ అయిపోయిందో పటిష్టంగా తయారు చేస్తారో అప్పటి నుంచి కాంక్రీట్ డ్యామ్ కాంక్రీట్ వస్తుంది. అట్లా అంచెలుగా దగ్గర 830 అడుగుల వరకు, అంటే డ్యామ్ నీళ్లు 830 అడుగుల వరకు వచ్చేసింది. అక్కడి నుంచి గేట్లు 55 అడుగుల గేట్లు పెట్టారు. అంటే మొత్తం డ్యామ్ నిలవ నీళ్లు 220 టీఎంసీల నీళ్లు నిలబెట్టచ్చు అనమాట. దగ్గర 1000 సంవత్సరాలైనా సరే చెక్కు చెదరవు అని ఆ రోజులు అనుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో వింటున్నాం పేపర్లో కానీ ఈ టీవీలలో కానీ అవి పాడైపోయినవి, దెబ్బతిన్నాయి అని చెప్పేసి వినికిడి వింటున్నాం. అది ఎంతవరకు కరెక్టో అయితే నాకే తెలియదు. మా అంచనా ఆ రోజుల్లో ఇంజనీర్ల అంచనా ప్రకారం అవి 1000 సంవత్సరాలు ఉండాలి. అలాంటిది డ్యామ్ 55 సంవత్సరాలకి ఆ ఫౌండేషన్ యొక్క సిలిండర్లు దెబ్బతిన్నాయి అని చెప్పేసి వార్త అనేది అది ఎంతవరకు కరెక్టో మరి ఇమీడియట్గా గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఇమీడియట్గా చర్య తీసుకొని దాన్ని బాగు చేయాలి.